బ్యాగ్స్లో ఫస్ట్ బ్యాగ్ చూద్దాము. ఇది చూడండి మంచి పింక్ కలర్లో వచ్చింది, లైట్ పింక్ కలర్ షేడ్. దానిపై మనకు మధుబని పెయింటింగ్ అనేది రావడం జరిగింది. మంచిగా బటర్ఫ్లైస్ ఇవ్వడం జరిగింది. కిందలో మనకు ఫ్లవర్స్ ఆ డిజైన్లు అనేది ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు. ఇక్కడ మనకు జిప్ అనేది ఇవ్వడం జరిగింది. జ్యువెలరీ క్యారీ చేస్తాం కదా, అలాంటివి పెట్టుకోవడానికి చిన్న ముందు ఒక జిప్ ఇచ్చేసారు. ఈ బ్యాగ్ చూడండి మనకు 2 జిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ స్టోరేజ్ కూడా మనకు ఎక్కువగానే ఉంది చూడండి. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ లోపల కూడా మనకు పర్సనల్ మనీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న జిప్ ఇవ్వడం జరిగింది. బ్యాక్లో కూడా మనకి ఇంకొక జిప్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్టోరేజ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చేసారు. ఇందులో కూడా ప్లాస్టిక్ వాడొద్దు కాబట్టి ఇలాంటి బ్యాగ్స్ మనము డైలీ వేర్కి వాడుకున్నట్టయితే చాలా బాగుంటాయి ఇలాంటి బ్యాగ్స్. చూసారు కదా, నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. పౌచ్ చూద్దాం. ఇది చూడండి ఎంత క్యూట్గా బాగుంది. మధుబని పెయింటింగ్ మీ పైన అంతా కూడా మనకు పీకాక్ డిజైన్ ఇచ్చారు. మనకు కలర్ కూడా కాంట్రాస్ట్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మనం చిన్న చిన్న పార్టీస్కి అలా బాగుంటాయి. మనం దీని హ్యాండిల్ చూసుకున్నట్టయితే వుడెన్తో మనకు హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని లోపల చూద్దాము. మొబైల్ పెట్టుకోవడానికి అలా ఈ విధంగా బాగుంటుంది. ఇది మనకు మిడిల్లో కూడా ఇంకొక జిప్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు చిన్న చిన్నవి అంటే ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు అందులో మన కాస్మెటిక్స్, చిన్న చిన్న లిప్స్టిక్స్ అలాంటివి, జ్యువెలరీ చిన్నవి అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా క్యూట్గా చాలా బాగుంది చూడండి. దీని వెనక సైడ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్గా చిన్న డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది కూడా జూట్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్. ఇది ఎంత బాగుందో. దీనిపై డిజైన్ కూడా మనకి చూసుకున్నట్టయితే మొత్తం సైడ్కి ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి మిడిల్లో మనకి బటర్ఫ్లై అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కాంట్రాస్ట్ కలర్లో మనకు మధుబని పెయింటింగ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇది చూడండి మంచిగా చాలా బాగుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బటన్ ఇచ్చేసారు. ఈ కిందికి మంచిగా లోటస్ ఇచ్చేయడం జరిగింది. పైన మనకు ఒక జిప్ ఇవ్వడం జరిగింది. జిప్ పౌచ్ చూడండి మంచిగా. ఇందులో మనము జ్యువెలరీ అలాంటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం లోపల స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా బాగానే ఇచ్చారు. ఇదంతా కూడా లోపల మంచిగా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంది. ఇక్కడ దీనికి లోపల కూడా ఇంకొక జిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము మనీ లాంటిది పెట్టుకోవచ్చు. ఇక్కడ మొబైల్ అలాంటివి మనము మామూలుగా బయటికి వెళ్తున్నప్పుడు మనకు ఏ స్టోరేజ్ నీడ్ ఉంటుందో అలాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఒక లోటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక జిప్ అనేది ఇచ్చేసారు. ఇందులో కూడా మనకు ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకోవడానికి, మొబైల్ లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. మీరు చూడండి క్లచ్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా జ్యూటే. ఇది మనకి ఇక్కడ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇది మధుబని పెయింటింగ్ మంచిగా హంసల్లాగా కిందికి మంచిగా లీవ్స్ ఆ విధంగా డిజైన్ ఇచ్చేసారు. ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉంది. మనకు చిన్న చిన్న పార్టీస్కి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా, ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇలాంటివి చిన్న చిన్నవి బాగా యూజ్ అవుతాయి. మొబైల్ అలాంటివి పెట్టుకోవడానికి. మిడిల్లో మనకు ఒక జిప్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనము మనీ అలాంటివి క్యారీ చేయవచ్చు. ఇక్కడ మొబైల్ అలాంటివి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. క్లచ్ చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనం బ్యాగ్ చూసుకున్నట్టయితే సింపుల్గా మనకు ఒక చిన్న డిజైన్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది, క్యూట్గా. చూసారు కదా, మంచి పౌచ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది చూడండి స్లింగ్ బ్యాగ్, జూట్ బ్యాగ్. దీనిపై మధుబని పెయింటింగ్ వచ్చింది. మనకు చిన్న హంసలా ఇచ్చేసి దానిపై మనకు మంచిగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారు. ఇది మనకు చూసుకున్నట్టయితే దీనికి ఒక జిప్ ఇవ్వడం జరిగింది. దీని లోపల చూసుకున్నట్టయితే మనకి ఇది పోట్లీ టైప్లో ఇచ్చేసారనమాట. ఈ బ్యాగ్ చూడండి చాలా బాగుంది. మనకు మా చిన్న చిన్నవి అంటే మొబైల్ అలాంటివి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ చూసారు కదా, మనం బ్యాగ్ చూసుకున్నట్టయితే సింపుల్గా చిన్న డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా క్యూట్గా చాలా బాగుంది. చూసారు కదా, మంచి స్లింగ్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది చూడండి చిన్న హ్యాండ్ బ్యాగ్. ఇది చాలా క్యూట్గా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది మనకు పెయింటింగ్ అంతా కూడా మధుబని పెయింటింగ్. దీనిపై ఫిష్ ఈ విధంగా కిందికి బటర్ఫ్లై ఆ విధంగా ఇచ్చేసారు. లీవ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న పౌచ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నార్మల్ జ్యువెలరీ అలాంటివి చిన్న చిన్నవి క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 జిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మంచిగా మనకు దీంట్లో కూడా మళ్ళీ మనకు మిడిల్లో పార్టీషన్ ఇచ్చారు. ఇక్కడ జిప్ ఇవ్వడం జరిగింది. మిడిల్లో మనము ఫోన్ అలాంటివి క్యారీ చేయవచ్చు. చిన్న చిన్నవి ఐటమ్స్ కూడా క్యారీ చేయడానికి చాలా బాగుంది.
మనకు ఇదొక్కటే జిప్ కాదు, నెక్స్ట్ ఇంకొక జిప్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో కూడా మనకు పార్టీషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మిడిల్లో జిప్ ఇచ్చేసారు. స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఉంది. దీంట్లో ఉండడం మాత్రం చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సింపుల్గా చిన్న డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే మంచిగా జూట్ బ్యాక్ కలర్ అయితే చాలా బాగుంది. ఇలాంటివి మనము శారీస్ కలర్స్కి డ్రెస్సెస్ పైకి కలర్ మ్యాచింగ్ కూడా తీసుకెళ్ళడానికి పార్టీస్కి చాలా బాగుంటాయి. ఇలాంటివి చూసారు కదా, మంచి క్యూట్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది చూడండి, మంచి స్లింగ్ బ్యాగ్ ఎల్లో కలర్లో వచ్చి కాంట్రాస్ట్ కలర్లో మనకు పైన అంతా మధుబని పెయింటింగ్ వచ్చేసింది. ఇదంతా కూడా ఫిషెస్ ఇచ్చేసారు. కిందికి లీవ్స్ లాగా డిజైన్ ఇవ్వడం జరిగింది. చాలా క్యూట్గా ఉంది ఇదైతే. ఇక్కడ మనకు హ్యాంగర్ ఈ విధంగా ఇచ్చేసారు. మంచిగా పట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది మామూలుగా మనకు మొబైల్ లోపల ఏదన్నా పెట్టుకోవడానికి, చిన్నగా ఏదన్నా చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. దీనికి ఈ విధంగా స్టిక్కీ టేప్ ఇవ్వడం జరిగింది. ఇది మనం బ్యాగ్ చూసుకున్నట్టయితే ఇది చిన్న డిజైన్, ఒక లీఫ్ డిజైన్ ఇచ్చేసారు ఎల్లో కలర్లో. చాలా బాగుంది ఇదైతే క్యూట్గా. చూసారు కదా, మంచి క్యూట్ స్లింగ్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది చూడండి, పర్సు చాలా క్యూట్గా ఉంది. దీని మంచి పీచ్ కలర్లో వచ్చింది. పైనంతా కూడా మధుబని పెయింటింగ్, మొత్తం లీవ్స్, ఫ్లవర్స్ ఆ విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. కింది కూడా ఈ విధంగా చూడండి మంచిగా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కింద బటన్ అనేది ఇచ్చారు. పైన మనకు ఒక జిప్ ఇవ్వడం జరిగింది. మంచిగా ఇది మంచి స్టోరేజ్, చిన్నవి ఏమన్నా మన జ్యువెలరీ లాంటివి పెట్టుకోవచ్చు. మనకు లోపల చూసుకున్నట్టయితే మనకు స్టోరేజ్ ఈ విధంగా ఇచ్చేసారు. ఇది మనకు ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఇందులో ఏమన్నా క్యారీ చేయడానికి, మన జ్యువెలరీ లాంటివి అలాంటివి క్యారీ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన లోపల కూడా మనకు ఒక పర్సనల్ జిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనీ అలాంటిది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీనికి స్లింగ్ ఈ విధంగా ఇచ్చేసారు. దీన్ని మనము అటాచ్ చేసుకోవచ్చు అనమాట. క్యూట్గా చాలా బాగుంది. మనకు శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి కూడా ఇలాంటివి మ్యాచ్ చేసుకోవచ్చు. మంచి లైట్ వెయిట్. వెనుక కూడా మనకు ఒక జిప్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా. అదేవిధంగా ఒక చిన్న డిజైన్ ఇచ్చేసారు. చాలా బాగుంది. చూసారు కదా, మంచి క్యూట్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది చూడండి, చిన్న హ్యాండ్ బ్యాగ్ చాలా క్యూట్గా ఉంది. మంచి పింక్ కలర్లో మిడిల్లో అంతా మధుబని పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు వుడెన్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని బ్యాగ్ కూడా సేమ్ అదేవిధంగా మనకు డిజైన్ అనేది ఇచ్చేసారు. సేమ్ డిజైన్. మనం ఇప్పుడు ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మనకు జిప్ లోపల మనకు స్టోరేజ్ అంటే మొబైల్, మనం చిన్నవి కాస్మెటిక్స్ అలాంటివి క్యారీ చేసుకోవచ్చు కూడా. నెక్స్ట్ దీనికి మనకు పర్సనల్ జిప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇలాంటివి అంటే ఇప్పుడు మనము ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి కాబట్టి ఇలాంటి బ్యాగ్స్ ఎక్కడికి క్యారీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి అయితే మనకు చిన్న పార్టీస్కి ఆ విధంగా మనకు డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ వేసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటివి చాలా బాగుంది కదా, క్యూట్గా. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. జూట్లోనే ఇది కూడా చూడండి ఎంత బాగుందో. మొత్తం పైన అంతా కూడా మనకు మధుబని పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇది మనకు ఆఫీస్కి తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి చాలా పెద్దగా స్పేషియస్గా కూడా ఉంది బ్యాగ్ అనేది. ఇక్కడ మనకు ఫ్రంట్ ఒక జిప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న మనం మొబైల్ లాంటివి పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు దీని జిప్ చూద్దాము. లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. చూడండి, స్పేస్ చాలా ఎక్కువగా ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకు పర్సనల్ జిప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్న ఏదన్నా లంచ్ బ్యాగ్స్ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి చిన్న హ్యాండిల్సే కాకుండా మనకు పెద్దది కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది దీనికి. ప్లస్ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ కూడా మనకు ఒక జిప్ అనేది ఇవ్వడం జరిగింది. జిప్ ఇచ్చేసి కిందికి మనకు చిన్న డిజైన్ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ బ్యాగ్. నెక్స్ట్ బ్యాగ్ చూద్దాం. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. దీనిపై ఇదంతా కూడా మధుబని పెయింటింగ్, ఎలిఫెంట్, ఈ కింద అంతా కూడా మనకు గ్రాస్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టయితే లీవ్స్, మనకు ఫ్లవర్స్ ఆ విధంగా డిజైన్ కాంట్రాస్ట్ కలర్లో డిజైన్ అనేది ఇచ్చేసారు. ఈ కింద మిడిల్లో మనకు ఒక చిన్న బెల్ట్ లాగా ఇచ్చేసారు డిజైన్. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సింపుల్గా ఒక ఫ్లవర్ చిన్న లీఫ్ లాగా ఇచ్చేసారు. ఇప్పుడు మనం దీని స్టోరేజ్ చూద్దాము. స్టోరేజ్ చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ మనకు లోపల ఇక్కడ ఒకటి బెల్ట్ లాగా ఇచ్చేసారు. దీంట్లో మనము ఇది ఈవెన్ ల్యాప్టాప్ బ్యాగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఉంది ఇదైతే. మనకు ఈవెన్ మనము గ్రాసరీస్కి అలాంటి వాటికి కూడా తీసుకెళ్ళవచ్చు. మనకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే 2 పర్సనల్ పౌచ్లు అనేది ఇవ్వడం జరిగింది. చాలా వస్తాయి ఇందులో. మనకు మామూలుగా మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి యూస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది.
జరిగింది. డిజైన్ అంతా కూడా చాలా సూపర్గా వచ్చింది. ఈ హ్యాండిల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి.